శ్రీ బిపిన్ చంద్ర గారి ఆధునిక భారతదేశ చరిత్ర 7వ భాగం 9/7/20 సంస్థానాల ఏలుబడిలో ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితి. 18వ శతాబ్దం నాటి భారతదేశం వినాశనం నుంచి బయటికి పడటానికి అవసరమైన శీఘ్ర గతిలో ఆర్థిక సామాజిక సాంస్కృతిక ప్రగతి సాధించలేకపోయింది. ఏ ఏటికా ఏడు పెరిగిపోయే శిస్తు వసూలు, అధికారుల పీడన, జాగీర్దారుల భూమికామందుల, జమీందారుల దురాశ దోపిడీ, ప్రతిస్పర్ధి సైన్యాల పదఘట్ట, 18వ శతాబ్ది ప్రథమార్ధంలో అసంఖ్యాక దుస్సాహసికుల స్వైరవిగా లూటీ ప్రజా జీవితాన్ని పరమ నికృష్టంగా తయారు చేశారు. ఆనాటి భారతదేశం విపరీత తారతమ్యాల పుట్ట, అంతులేని సిరి సంపదలు, భోగభాగ్యాలు, సరసన అతి కఠోరమైన పేదరికం. ఒక పక్క బలం కలిమి కలిగిన జాగీర్దారు కులీనులు భోగ విలాసాల్లో పూరిక, మరొక పక్క దోపిడీ కోరల్లో నలిగిపోయి పేద బడుగు రైతాంగ కలో గంజో తాగి ప్రాణాలు నిలుపుకునే స్థితిలో వైద్య నానా రకాల అన్యాయాలని అక్రమాన్ని దిగమింగుకో. అయినా కూడా 100 ఏళ్ల కింద బ్రిటిష్ ప్రభుపాలన తరువాత 19వ శతాబ్ద అంతంలో ప్రజలు జీవన పరిస్థితుల కన్నా 18వ శతాబ్దం నాటి ప్రజాజీవన పరిస్థితులే మెరుగు. 18వ శతాబ్దంలో భారతదేశంలో వ్యవసాయం సాంకేతికంగా చాలా వెనకబడి నిలవ నీరుల కుళ్ళిపోయి వ్యవసాయోత్పత్తి పద్ధతులు దశాబ్దాలుగా మార్చుకునేది ఎరక్కకుండా జడప్రాయంగా నిలిచిపోయి సాంకేతికపరమైన బడుగుదనాన్ని కూర్చుకోవటానికి రైతులు కఠోరమైన చాకిరీ చేశారు. నిజానికి ఆనాటి రైతు తన పరిమితుల్లో కూడా అద్భుతంగా పంట పండించి, పైగా ఆనాడు భూమి కొరతలే, చాలని నేల సాగు చేసే దుస్థితి. కానీ కష్టఫలితం రైతుకు దక్కనివ్వని పరిస్థితి. మిగిలిన సమాజాన్ని మొత్తం తన శ్రమించి పండించిన పంటతో పోషించాడే తప్ప రైతుకు మిగిలింది చాలా. ప్రభుత్వం, జమీందారులు, జాగీర్దారు, భూకామందులు రైతుల గోళ్ళు ఒడగొట్టి అందినంత పట్టుకు ఎక్కువ రాబట్టుకునే ప్రయత్నం చేసి మొఘలులు, మహారాష్ట్ర సిక్కులు, ఇంకా మొఘలుల వారసులు ఎవరు పాలించినా రైతు బ్రతుకులలో అదే దుర్భర పరిస్థితి తాండవి. భారతదేశంలో చాలా గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండి బయట నుంచి కొనుగోలు చేసే వస్తువులంటూ లేకపోయినా రాకపోకల సౌకర్యాలు చాలా వెనకబడి ఉన్న దేశం లోపల కానీ బయట దేశాల్లో కానీ వ్యాపార వాణిజ్యాలు మొఘలుల కాలంలో విస్తృతంగా. భారతదేశం పర్షియన్ సింధు శాఖ ప్రాంతం నుంచి మత్స్యాలు, ముడిపట్టు, ఉన్ని, ఖర్జూర పళ్ళు, ఎండబెట్టిన పళ్ళు, గులాబీ పన్నీరు, అరేబియా నుంచి కాఫీ, బంగారం, ఓషధులు, తేనె, చైనా నుంచి తేయాకు, చక్కెర, పింగాణి, పట్టు, చిరెట్ నుంచి బంగారం, కస్తూరి, ఉన్ని వస్త్రాలు, సింగపూర్ నుంచి దగరం, ఇండోనేషియా దీవుల నుంచి సుగంధ ద్రవ్యాలు, వత్తర్లు, కాగుసారా, చక్కెర, ఆఫ్రికా నుంచి దంతం, ఓషధులు, యూరప్ నుంచి ఉన్ని బట్టలు, రాగి, ఇనుము, సీసం వగైరా లోహాలు, కాగితం దిగుమతి చేసుకునే యావత్ ప్రపంచంలో భారతదేశ వస్త్రాలకు అమితమైన గిరాకీ. నూలు వస్త్రాలే కాక ముడిపట్టు, పట్టుబట్టలు, ఇనుప సామగ్రి, నీలిమందు, సూర్యకారం, పొటాషియం నైట్రేట్, నల్లమందు, బియ్యం, గోధుమ, చక్కెర, మిరియాలు, సుగంధ ద్రవ్యాలు, వజ్ర వైడూర్యాలు, విలువైన రాళ్ళు, ఓషధులు భారతదేశం విదేశాలకు ఎగుమతి చేస్తుంది. చేతి పనుల తయారీలో, వ్యవసాయోత్పత్తుల్లో భారతదేశం దాదాపు స్వయం సమృద్ధంగా ఉంది. విదేశ వస్తువుని భారీ ఎత్తున దిగుమతి చేసుకోవాలి.
భారత పారిశ్రామిక వ్యవసాయ ఉత్పత్తులు విదేశాల్లో మంచి గిరాకీ. దాని ఫలితంగా భారతదేశం ఎగుమతి చేసిన సరుకు విలువ దిగుమతి విలువల కంటే ఎక్కువగానే వెండి బంగారాల దిగుమతి ద్వారా మన దేశం ఆనాడు వ్యాపార వాణిజ్యాలలో సమతుల్యం సాధి. నిజానికి ఆనాడు భారతదేశాన్ని రత్నాల ఖని అనే 18వ శతాబ్దంలో అనేక ప్రాంతాలు ఎడతెగకుండా ప్రజ్వరిల్లిన యుద్ధాలు, శాంతి భద్రతల లోపం దేశంలో అంతర్గత వ్యాపారాన్ని హాని చేశాయి. కొన్ని దిశల్లో కొంతమేరకు విదేశ వ్యాపార వాణిజ్యాలు స్తంభించాయి. అధికారం కోసం పోటీలు పడే ప్రతిస్పర్ధలు, విదేశాల నుంచి విరుచుకుపడే దురాక్రమణదారు అనేక వర్తక కేంద్రాన్ని లూటీ చేశారు. వర్తక మార్గాల నిండా సంఘటితులైన దోపిడీ తండాలు యథేచ్ఛగా సంచరించారు. వర్తకుల్ని వాళ్ళ బిడాలని నిలుగు దోపిడీ చేశారు. ఆఖరికి సామ్రాజ్యంలో ప్రధాన నగరాలే ఢిల్లీ, ఆగ్రాల మధ్య రాజబాట మీద కూడా దోపిడీ పఠాల ప్రాబల్యం వల్ల ప్రయాణ భద్రత లేకుండా, పైగా సంస్థానాధీశులు, స్థానిక నాయకులు అసంఖ్యాకంగా పెరిగి పోవటంతో సుంకాలు వసూలు చేసే చౌరికీలు హద్దు ఆపు లేకుండా వృద్ధి అయ్యి ప్రతి చోట ప్రభుత్వ రాబడిని పెంచుకోవటానికి తన భూభాగం గుండా ప్రయాణం చేసే వ్యాపారస్తులపై విపరీతంగా సుంకాలు విధించి ఇవన్నీ వ్యాపార రంగాన్ని ఊహించలేనంత పెద్ద దెబ్బతీశాయి. విలాస వస్తువుని విపరీతంగా వాడే జాగీర్దారుల వంటి కులీనుడు దెబ్బతినిపోయి వాడి దేశ వాణిజ్యాన్నే కాకుండా దేశం లోపల జరిగే వర్తక వ్యాపారాన్ని కూడా వ్యాపారాన్ని దెబ్బతీసిన రాజకీయ కారణాలు నగర పరిశ్రమల్ని సైతం భ్రష్టు పట్టి పారిశ్రామికాభివృద్ధితో కలకలలాడే వ్యాపార కేంద్రాలు, అనేక సంపన్న నగరాలు కళావిహీనమై విధ్వంసమై ఢిల్లీని ఆదర్శ నిలువు దోపిడీ చేసేశారు. లాహోర్, ఢిల్లీ, మధుర నగరాన్ని అహ్మద్ షా అబ్దాలీ కొల్లగొట్టి ఆగ్రాని జాట్లు దోసేశారు. గుజరాత్ నగరాన్ని, సూరత్ని, దక్కన్ పట్టణాన్ని మహారాష్ట్ర సర్దారులు పీల్చి పిప్పి చేశారు. సర్హింద్ని సిక్కులు పీక్కు దించుకున్న సర్హింద్ని ఇట్లాంటి ఉదాహరణలు ఒకటా రెండా కోకలు. అలాగే ఫ్యూడల్ వర్గాల దర్బారులు కులీన వర్గాల అవసరాన్ని తీర్చే వృత్తి పనివాళ్ళు తమ పోషకుడు దివాళా తీయటంతో తాము కూడా డీలా పడిపోయాయి. అంతర్గత విదేశ వ్యాపార వాణిజ్యాలు క్షీణించి పోవటం కూడా వృత్తి పని వాళ్ళ నోటి దగ్గర కూడు పడిపోయి ఇంత అల్లకల్లోల పరిస్థితుల్లో కూడా దేశంలో కొన్ని ప్రాంతాలు యూరప్ వర్తక సంస్థల వ్యాపార కార్యక్రమాల ఫలితంగా కొన్ని పరిశ్రమలు బాగా పుంజుకొని ఏదేమైనా భారతదేశం విస్తృత వస్తోత్పాదక సీమగా నిలబడి భారతీయ కర్మకారుల నైపుణ్యం దేశాల మారుమో నూలు, పట్టు వస్త్రాలు, చక్కెర, జౌళి రంగులు, ఖనిజ లోహ వస్తువులు, సూర్యకారం, తైలాన్ని భారీ ఎక్కువ ఉత్పత్తి చేసే విధంగా భారతదేశం తన ప్రతిష్ట నిలుపుకొని బెంగాల్లో ఢాకా, ముర్షిదాబాదులు, బీహార్లో పాట్నా, గుజరాత్లో సూరత్, అహ్మదాబాద్, బ్రోచ్లు, మధ్యప్రదేశ్లో చండేరి, మహారాష్ట్రలో బుర్హాన్పూర్, ఉత్తరప్రదేశ్లో జాన్పూర్, వారణాసి, లక్నో అగ్రాలు, అవిభక్త పంజాబ్లో లాహోర్, ముల్లాన్, దక్కన్లో ఔరంగాబాద్, ఆంధ్రదేశంలో మచిలీపట్నం, చికాగోర్, విశాఖపట్నం, కర్ణాటకలో బెంగళూరు, తమిళనాడులో మధుర, కోయంబత్తూరు నేత పరిశ్రమ ప్రధాన కేంద్రాలుగా వన్నెకెక్కి కాశ్మీర్ ఉన్ని వస్త్రాల తయారీలో వన్నెకెక్కి మహారాష్ట్ర, ఆంధ్ర, బెంగాల్ రాష్ట్రాలలో నౌకా నిర్మాణ పరిశ్రమ అభివృద్ధి చెంది ఈ సందర్భంగా భారతీయ మహత్తర నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ ఒక ఇంగ్లీష్ పరిశీలకుడు ఇలా రాశారు: నౌక నిర్మాణంలో భారతీయులు తాము ఇంగ్లీషు వాళ్ళ వద్ద నేర్చుకున్న దానికంటే బహుశా
ఇంకా ఎక్కువే తిరిగి ఇంగ్లీషు వాళ్లకు నేర్పారు. భారతీయులు నిర్మించిన అనేక నౌకలు ఐరోపా వర్తక సంస్థలు తమ వాడకం కోసం కొనుగోలు చేశారు. వాస్తవానికి 18వ శతాబ్ది ప్రభాత కాలంలో భారతదేశం ప్రముఖ ప్రపంచ పారిశ్రామిక వాణిజ్య కేంద్రాల్లో ఒకటి. భారతదేశ వాణిజ్యం అంటే ప్రపంచ వాణిజ్యం. దాని మీద ఏకఛత్రాధిపత్యం చెలాయించగలిగినవాడు ఐరోపాని శాసించే నియంతాలు రష్యా చక్రవర్తి పీటర్ ద గ్రేట్. ఆశ్చర్యంతో అన్న మాట విద్య. 18వ శతాబ్దపు భారతదేశ విద్య పూర్తిగా నిర్లక్ష్యానికి గురికాదు. మొత్తం మీద విద్యా విధానంలో లాభభూయిష్టమే. ఆనాటి విద్య సంప్రదాయకమైంది. పాశ్చాత్య ప్రపంచంలో సంభవించే శీఘ్ర పరిణామాలలో దానికి బొత్తిగా సంబంధం లేదు. భారతీయ విద్య వసగిన జ్ఞానం, సాహిత్యం, న్యాయశాస్త్రం, మతం, వేదాంతం, తర్కశాస్త్రాల మేరకే పరిమితి. భౌతిక ప్రకృతి శాస్త్రాల, సాంకేతిక విజ్ఞానం, భూగోళ శాస్త్రం వగైరాల అధ్యయనం భారతీయ విద్యలో కానరాలు. సమాజం గురించి వాస్తవిక హేతుబద్ధ అధ్యయనాలు సైతం అది పట్టించుకో. అన్ని రంగాలలో మౌలిక ఆలోచనని నిరుత్సాహపరిచి ప్రాచీన విద్యను ఒక్కదాన్ని నమ్ముకొని దేశమంతా ఉన్నత విద్యా కేంద్రాలు అల్లుకొని సాధారణంగా వాటికి నవాబులు, రాజులు, ధనిక జమీందారు ఆర్థిక సహాయం చేశారు. హిందువుల్లో సంస్కృతం మీద ఆధారపడ్డ ఉన్నత విద్య బ్రాహ్మణుల వరకే పరిమితమై ఆనాటి అధికార భాష పర్షియన్ కావడం వల్ల పర్షియన్ విద్య హిందూ, ముస్లిం ప్రజల ఉభయుల్లో వ్యాప్తి. ప్రాథమిక విద్య సర్వత్రా ఉండే. హిందువుల బిడ్డలకు పల్లెల్లో, పట్టణాల్లో బడుల ద్వారా విద్యా బోధన జరిగాయి. ముస్లింల పిల్లలకు దగ్గరలో మౌల్వీలు విద్యా బోధన చేశారు. ఆ పాఠశాలలో చదవడం, రాజనం, ప్రాథమిక గణితం, 3 ఆర్ట్స్ నేర్పేవారు. ప్రాథమిక విద్య సైతం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల వరకే ఎక్కువగా పరిమితమై క్రింది కులాల పిల్లలు కూడా తరచు ప్రాథమిక విద్య నేర్చేవారు. ఆనాడు అక్షరాస్యుల సగటు సంఖ్య బ్రిటిష్ ఇండియాలో కన్నా ఎక్కువగా ఉండేదంటే ఆశ్చర్యపోనక్క. ఆధునిక ప్రమాణాలతో పోల్చి చూస్తే ఆనాటి ప్రాథమిక విద్యా ప్రమాణం తక్కువ స్థాయిలో ఉన్న అప్పటి పరిమిత అవసరాలకు అది సరిపో. సంఘంలో ఉపాధ్యాయులు గొప్ప గౌరవ ప్రతిష్టలుండటం అప్పటి విద్యా వ్యవస్థలో హర్షించదగ్గ విషయం. కానీ ఆడపిల్లలకు చదువు చెప్పించకపోవటమని చెడు లక్షణం ఆనాడు ఉంది. అయితే ఉన్నత కులాలకు చెందిన కొందరు మహిళలు దానికి అతీతంగా చదివారు. సామాజిక సాంస్కృతిక 18వ శతాబ్దంలో సామాజిక జీవనం, సంస్కృతి గతం మీద ఆధారపడి స్తబ్దంగా దేశమంతటా ఒకే రకమైన సాంస్కృతిక సామాజిక ధోరణి లేని మాట నిజమే. హిందువులంతా, ముస్లింలంతా 2 వేర్వేరు సమాజాలుగా చీలిపోయిదే. మతం, ప్రాంతం, తెగ, భాష, కులం అన్నవి ప్రజల్ని విడదీశాయి. ఇంకా చెప్పాలంటే మొత్తం జనాభాలో అత్యల్ప సంఖ్యాకులు ఉన్న ఉన్నత వర్గాల సామాజిక జీవన సంస్కృతి, కింది తరగతి ప్రజల జీవన సంస్కృతులు అనేక విషయాల్లో భిన్నంగా ఉండే. హిందువుల సామాజిక జీవనంలో కులం ప్రధానమైన అంశం. ధర్మశాస్త్రాల్లో చెప్పబడ్డ 4 కులాలే కాక హిందూ ప్రజలు అసంఖ్యాక ఉపకులాలుగా చీలిపోయి వాటి స్వభావం ప్రాంతాన్ని బట్టి మారిపోయి వర్ణ వ్యవస్థ ప్రబలి నిక్కచ్చిగా సాంఘిక వర్గీకరణలో వేర్వేరు కులాల స్థాన శాశ్వతంగా నిర్ణయం. బ్రాహ్మణుల నాయకత్వంలో అగ్రవర్ణ సమస్త సాంఘిక గౌరవ ప్రతిష్టని, ప్రత్యేక హక్కుల్ని, కొత్త కులాచారాలు అతి కఠోరంగా అమలు జరిగి వర్ణాంతర వివాహాలకు వీళ్ళే. భిన్న కులాల వాళ్ళు కలిసి భోజనం చేసుకోవడానికి సంబంధించి కూడా విధి నిషేధ. చాలా సందర్భాల్లో కింది కులాల వాడు ముట్టుకున్న ఆహార పదార్థం అగ్రవర్ణాల వాడు ముట్టుకోరు. కొద్ది మినహాయింపులున్న కులాలను బట్టి వృత్తులు నిర్ణయాలు అయ్యాయి. ఉల్లంఘన జరిగితే జరిమానాలు, ప్రాయశ్చిత్త, కుల బహిష్కరణ వగైరా
దండలు ఆనాటి భారతదేశంలో కులం ప్రజల్ని చీల్చిన ప్రధాన శక్తి, దేశ సమైక్యతని విచ్ఛిన్నం చేసిన శక్తి. ఒకే గ్రామంలో లేదా ప్రాంతంలో జీవించే హిందూ ప్రజలు కుల వ్యవస్థ అనేక కణాలుగా ఛేదించే ఉన్నత పదవిలో అధికారంలో ఉన్న వ్యక్తి ఉన్నత సామాజిక హోదా సంపాదించడంలో సాధ్యమైన విషయం. 18వ శతాబ్దపు హోల్కార్ వంశాన్ని ఉదాహరణగా తీసుకు అప్పుడే అరుదే అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఒక యావత్తు కులం కర్ణ వ్యవస్థలో పైనెక్కుతుంది. ఇస్లాం మనం సాంఘిక సమానతను నిర్దేశించిన ముస్లింలు కూడా జాతి వర్ణ తెగ అంతస్తుల భేదాలతో చీలిపోయి షియా సున్నీ శాఖలు కులీనుడు మత విధాల కారణంగా పరస్పరం కలహించిన సందర్భాలున్నాయి. ఇరానీ తురానీ ఆఫ్ఘన్ హిందుస్థానీ ముసల్మాన్ సర్దార్ అధికారులు ఒకరికొకరు వేరుగా దూరంగా ఇస్లాం మతంలోకి మారిన అసంఖ్యాక హిందువులు తమ కులాన్ని కూడా కొత్త మతంలోకి తీసుకుపోయి హిందువులుగా ఉన్నప్పుడు పాటించినంత కఠినంగా కాకపోయినా అక్కడ కులం పరిణింపులు మర్చిపోయి కులీనులు పండితులు పురోహితులు సైనికాధికారులు మొదలైన శైరీ ముస్లింలు కింద వర్గాలకు చెందిన లజ్జాఫ్ ముస్లింలని అగ్రవర్ణ హిందువులు అధమ వర్ణ హిందువుని చూసినట్టుగా చూసే 18వ శతాబ్దం నాటి భారతీయ కుటుంబ వ్యవస్థ పితృస్వామికం. అంటే కుటుంబంలో అందరికన్నా పెద్దవాడు పురుషుని ఆధిపత్యం కొనసాగి వారసత్వం హక్కు పురుషులకు మాత్రమే. ఒక దేశంలో మాత్రం మాతృస్వామ్య కుటుంబం వ్యవస్థ. కేరళకు వెలుపల దేశంలో స్త్రీల మత పురుషులది సంపూర్ణ ఆధిపత్యం. తల్లులుగా భార్యలుగా జీవించడమే స్త్రీ ధర్మం. కనుక 19వ శతాబ్ది ప్రారంభంలో భారతదేశం సందర్శించిన అబ్బే జేఎస్ డుబాయిస్ అనే ఐరోపా యాత్రికుడు ఒక హిందూ స్త్రీ ఎక్కడికైనా ఆఖరికి జనం కెటకెటలాడి ప్రదేశానికైనా ఒంటరిగా వెళ్ళగలదు. పని పాట లేకుండా తిరిగే సోమరి పోతలు ఒంటరి చూపుడు జురాయి మాటలు రుగుతారేమోనని భయపడాల్సిన అగత్యం ఆమెకి కలగదు. అందరూ స్త్రీలే నివసించే గృహం పవిత్ర స్థలం బట్టి బొత్తిగా సిగ్గు ఎగ్గులే స్వైర పురుషుడు కూడా ఆ పవిత్ర స్థలాన్ని కళంకితం చెయ్యాలి. కలలోనైనా తలదు. కానీ ఆనాటి స్త్రీలు సొంత వ్యక్తిత్వం అనేది ఎరగ. దీనికి మినహాయింపు లేకపోతే 1766 నుంచి 96 వరకు అహల్యాబాయ్ ఇండోర్లో ఘనంగా పరిపాలి 18వ శతాబ్ది రాజకీయాలు అనేక మంది హిందూ ముస్లిం మహిళ ముఖ్యమైన పాత్ర నిర్వహించి ఉన్నత వర్గాల స్త్రీలు ఇల్లు దాటి బయట పనిచేసే ప్రసక్తి లేదు. రైతుల ఇళ్ళాళ్ళు సాధారణంగా పొలం పనులే చేశారు. ఇంకా పేద స్త్రీలు కుటుంబాన్ని పోషించడం కోసం బయట పనిపాట్లు చేసేవారు. ఉత్తర హిందూ దేశంలో ఉన్నత వర్గాల స్త్రీలలో పర్దా పద్ధతి సర్వసాధం. కానీ దక్షిణ దేశంలో ఈ పద్ధతి ఉండేది కాదు. మగ ఆడ పిల్లలు కలిసి వెతకటాన్ని అనుమతించేవాడు కాదు. కుటుంబ పెద్దలే సలహా వివాహాలు నిర్ణయించేవాడు. ఒక స్త్రీ కన్నా ఎక్కువ మందిని చేసుకునే హక్కు పురుషులకు. అయితే బాగా డబ్బున్న వాడు మిగతా వాళ్ళంతా ఒక భార్యతోనే సంసారం సాగి స్త్రీ మాత్రం జీవితంలో ఒక్కసారి మాత్రమే పెళ్లి చేసుకు వరకట్నం భారీ పెళ్లి ఖర్చులు వంటి దురాచారం ఆనాడు ఉన్నత వర్గాలు ఎక్కువ. ముఖ్యంగా బెంగాల్ రాజ్య కుటానాలు వరకట్న దురాచారం బాగా బలిసిపోయి రాష్ట్రంలో పీష్పాలు గట్టి చర్యలు తీసుకున్న కారణంగా అది కొంతవరకు వర్ణ వ్యవస్థ కాకుండా ఆ శతాబ్దంలో భారతదేశాన్ని పీడించి మరో 2 సాంఘిక దురాచారం సతీ సహగమనం. ఒకటి వితంతు హైంజస్తి. భర్త చనిపోతే భార్య అన్నితో పాటు చితిలో సజీవంగా దహనమయ్యే దారుణాన్ని సతీ సహగమనం. ఈ దురాచారం రాజపుటానా బెంగాల్ ఉత్తర భారత ఇంకా కొన్ని ప్రాంతాల్లో ప్రబలం. దక్షిణాది దీని ఊసి లేదు. మహారాష్ట్రలో కూడా సతీ సహగమనాన్ని ప్రోత్సహించడం. రాజపుటానా బెంగాల్ రాష్ట్రాల్లో
బడా జమీందారు రాజాలు అగ్రవర్ణాల ఇళ్లలో మాత్రమే ఈ ఆచారం అమలు. ఉన్నత వర్గాలు అగ్రవర్ణాలకు రెండవ వితంతువులు వివాహం చేసుకునే వీధి. కొన్ని ప్రాంతాలు కొన్ని కులాలు ముఖ్యంగా మహారాష్ట్ర బ్రాహ్మణేతరు, ఉత్తర హిందూస్థాన్ పర్వత ప్రాంతాల కులస్తులు వితంతు వివాహాలు సర్వసాధారణ. మామూలుగా హిందూ వితంతు పరిస్థితి బహు దయనీయం. ఆవిడ కట్టుబొట్టు తిండి కదలిక నుండి సంబంధించిన నానా రకాల నియమ నిషేధాలు. ఈవిడ ఈ ఐహిక సుఖాలని పరిచయం భర్త తరఫు కుటుంబ సభ్యులకు లేదా సోదరుడి కుటుంబంలోని వాళ్లకు నిస్వార్థంగా చాకిరీ చేయ. అంటే ఆమె తన శేష జీవితం ఎవరి ఇంట గడిపితే ఆ ఇంట్లో వాళ్ళకి బండెడు చాకిరీ చేసిన వితంతువుల ఈ కర్కశ కఠోర జీవితాన్ని చూసి సునీత మనస్కులైన భార్యలు కొందరు స్పందించారు. అంబర్ సంస్థానాన్ని పాలించిన రాజా భాయ్ జైసింగ్, మరాఠా సేనాపతి పరశురాం ఖాబే వితంతు వివాహాలు జరిపించాలని ప్రయత్నం చేసి విఫలులయ్యారు. Hey.